బీర్పూర్ మండలంలోని బీర్పూర్ తుంగూరు గ్రామంలో మొక్కజొన్న వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రబీలో వరితో పోలిస్తే మొక్కజొన్న కొద్దిగా మెరుగ్గా కనబడుతుందని, అందుకని జగిత్యాల జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న పంట వేశారని, వరి కొనుగోలు సమస్య అలాగే ఉంది. మొక్కజొన్న కొనుగోలు విషయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి 2400 మద్దతు ధర ఉంటే మార్కెట్లో 1500 నడుస్తుందని అన్నారు. మొక్కజొన్న కొనుగోలు ఎకరాకు 25 క్వింటాలు మాత్రమే, అది కూడా ఆన్లైన్ లో నమోదు చేయబడ్డ వారికి మాత్రమేనని అన్నారు. సాగు చేసిన రైతులందరికీ ఆన్లైన్ లో అప్లై చేసుకునే అవగాహన ఉండదని, వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు ఏ పంట వేశారో నమోదు చేసుకోరని ఆయన పేర్కొన్నారు. ఆరుతడి పంటలు ప్రోత్సహించాలి, మీరు మొక్కజొన్న కానీ పప్పు దినుసులు నూనె గింజలు పోవాలని చెప్పని రైతాంగం కొంత చైతన్యవంతమే. కానీ ఆలోచనతో ఏదైతుందో ఖరీఫ్లో వరి సాగు చేసిన రైతు ఏదైతుందో వీళ్ళ రబ్బీలో మేజుకుపోయిండు. ఎక్కువ జగిత్యాల జిల్లాలో మేజుకుపోయిండు. మేజ్ అదృష్టం ఏంటంటే కొంత కూతురు పెడుతుంటుంది, రెగ్యులర్గా వాటర్ మనం ఏదైతుందో నీళ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. కొంత శ్రమతో కూడుకున్న పని. వరికి మేజ్కి ఏంటంటే మేజ్ కొంత శ్రమతో కూడుకున్న పని. కొంత శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ మీకు వరి మంచి పంట వస్తే 30 క్వింటాలు వస్తుంది. మేజ్ ఏదైతుందో కనీసం 40 క్వింటాలు వస్తుంది. కనీసం 40 క్వింటాలు వస్తాయి. అంటే రైతుకు వెన్ ఇట్ కంపేర్డ్ విత్ ప్యాడీ కొంత మెరుగ్గా కనబడుతుంది. కాబట్టి ఈ జగిత్యాల జిల్లాలో రైతాంగం ఎక్కువగా వరి ధాన్యంకి వెళ్ళి కనబట్టే మేసుకొచ్చారు. కానీ ప్రొక్యూర్మెంట్కి వచ్చేవరకల్లా ఇలా వరి ధాన్యం ప్రొక్యూర్మెంట్ సమస్య అట్లే ఉన్నది. మేజుకు వచ్చేది ఇస్తుందో ప్రభుత్వం మార్కెట్ ద్వారా మేము సేకరిస్తామని చెప్పని కొనుగోలు కేంద్రాలు అయితే ఆరంభించింది. ఇప్పుడు 2400 మద్దతు ధర ఉంటే మార్కెట్లో 1700, 1800 ఉంది. అప్పుడు ప్రతి క్వింటల్ మీద 600 రూపాయలు నష్టపోతుంది. ఇలా ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ప్రొక్యూర్ చేసేది కూడా ఎకరాకు 25 క్వింటాలు మాత్రమే. అది ఆన్లైన్లో నమోదు చేయబడ్డ వారికి. ఇప్పుడు సాగు చేసిన రైతు అందరూ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవడము రైతుల్లో అవగాహన లేదు. బేసిక్గా వ్యవసాయ శాఖ అధికారులు ఎవరే పంట సాగు చేసిననేది వాళ్ళు నమోదు చేయాలి. వాళ్ళు నమోదు చేయక వదిలేస్తే ఏదైతుందో ఇవాళ ఇది ఆన్లైన్లో నమోదు చేయబడలేదు కాబట్టి మీ ధాన్యము మీ మొక్కజొన్న సేకరింపజేయమంటారు. 25 క్వింటాలు సేకరిస్తే 15 క్వింటాలు ఏదైతుందో క్వింటల్కి 600 రూపాయలు నష్టపోవాలి. అంటే 15 × 600 9,000 రూపాయలు నష్టపోవాల్సిందే. మీరు సేకరిస్తున్న 25 క్వింటాలు కూడా మన బీర్పూర్ సెంటర్ చూస్తే ఇప్పుడు 4 రోజులైనా గన్నీ లేదు. 4 రోజులై గన్నీ లేదని చెప్పంటున్న పాపం రైతులు పడిగాపులు కాస్తుంటారు. నాకు నిన్న ఏదైతుందో నా దృష్టికి వస్తే వాస్తవం నేను రావాలని చెప్పి భావించినప్పటికీ నేను రాయకల్ మండలంలో పర్యటన ఉండడంతో రాలేకపోయాను. నేను ఇప్పుడు పొద్దున వస్తే నా డిఎం ఫోన్ లేపుతలేడా అంటున్నాను. ఆ ఎండి గారు ఫోన్ లేపి నా అదృష్టం ఎండి గారు లేపిన ఫోను, డిఎం అయితే ఫోన్ లేపడా. ఆ ఎండి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇప్పుడు డిఎం గారు మళ్ళీ లైన్లోకి వచ్చి ఇప్పుడు అది మీరే ఒక 5,000 గన్నీ పంపిస్తున్నా అని చెప్పాను అన్నాడు. రేపు 15,000 సమకూరుస్తా అని చెప్పన్నాడు. ఇంకొక 20,000 కావాలి. 20,000కి తోడు ఇంకొక 20,000 అయితే ఇక్కడ మార్కెట్ మనకి లిఫ్ట్ అయిపోతుంది. ఏదైనా వర్షాకాలం వీళ్ళ మొగులు నెత్తి మీదకి వచ్చింది, అది మనం ఊహించలేకపోతున్నాం ఏమవుతుందో. వరి అంటేనో కొంత తడిసినా కానీ ఏదితో బాయిల్డ్ పర్పస్ దాన్ని సేకరింపజేసే అవకాశం ఉంటుంది. మేజ్ ఒక్కసారి తడిస్తే ఫంగస్ వస్తుంది, అది ఇక పూర్తి పశువులు కూడా ముట్టాయి. మేజ్ ఏదైతే ఒక్కసారి తడిస్తే ఫంగస్ వస్తే నీకు పశువులు కూడా ముట్టాయని చెప్పి అంటున్నాను. ఇప్పుడు మొగులు వచ్చే మొత్తం రైతులందరూ ఏదైతుందో మొత్తం కుప్పలు చేసి మాయిశ్చర్ వచ్చినాక మళ్ళీ దగ్గర చేసి మళ్ళీ దాని మీద తాడిపత్రలు కప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు పంట సాగు చేయడానికి ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అమ్ముకోవడానికి అంతకంటే 4 గంటలు కష్టపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా కానీ ప్రభుత్వం చలనం రావాలి. ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ చేసి మేము మొత్తం సేకరిస్తే గింజ అని చెప్పంటాడు. నేను ఆయన ఉత్తమ్ రెడ్డి ఆయన అదే కథ చెప్తాడు. కలెక్టర్ గారు తిరుగుకుంటూ నేను సేకరిస్తా అంటాడు. మరి ఎక్కడ సేకరిస్తూ ఇంజిన్లు తెలుస్తలేదు. ఇప్పుడు రోడ్ల మీద లారీలు కనబడాలన్నా ట్రాక్టర్లు కనబడుతున్నాయి. రవాణా అనేది లారీలలో జరగాలి. లారీలకి మాయమైపోయినాయి. ఏంద్ర నాయన అని చెప్పంటే మాకు అన్లోడ్ అయితే లేదు, ఒక్కొక్క లారీ 8 రోజులు కూర్చుంటుంది, మేము ఏం చేయమంటారని చెప్పి లారీలో అంటారు. ఈ ట్రాక్టర్ ఏమైనా మంచి రైతు ఏదైతే సోకిన తర్వాత అటు చేసి ఇటు చేసి ఒక ట్రాక్టర్ దొరకబట్టుకొని పోతే ఆ మిల్ కాడ దాని వేమెంట్ బ్రిడ్జ్ ఉండదు. ఇక్కడ గోడౌన్ ఇచ్చిండు ఒకటి, అక్కడ వేమెంట్ బ్రిడ్జ్ లేదు. వేమెంట్ బ్రిడ్జ్ మళ్ళీ ధర్మపురి పోవాలి. ధర్మపురి పోయి అక్కడ తూకం వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేసి మళ్ళీ ధర్మపురి పోయి మళ్ళీ స్లిప్ తీసుకొని అప్పుడు ఆడి ఇంటికి వస్తే ఆడి పైసలు ఎన్నడతాయో ఎన్నడబోతాయో ఇక దేవునికి ఎరకని చెప్పి అంటున్నాను. ఏదైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి.
ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రాజకీయం కాదు నేను అంటున్నాను. నేను ఇలా ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం అని చెప్పాను కాదు. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ బాధ్యత, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ బాధ్యత. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగైన అంటే పాలన ఉంటుందని చెప్పిన భావించినవి. ఇవి మెరుగు కాదు కదా, తిరోగమనం అయిపోతుందా, తిరోగమనం అయిపోతుంది అన్నాడు కేసీఆర్ గారు. అటు చేసి ఇటు చేసి 10,000 పెట్టుబడి సమకూరుస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 15,000 ఇస్తా అన్నాడు. అందరూ ఆశపడ్డాం. నీ యొక్క కేసీఆర్ 10,000 ఇస్తాడట, ఈ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తాడట అని చెప్పని. ఇప్పుడు 15,000 కాదు కదా, అసలు 10,000 మాయమైనాయి. 15,000 కాదు కదా, అసలు 10,000 మాయమైనాయి అని చెప్పంటున్నాను. ఒకటి రాష్ట్రంలో ఉన్నాడు ప్రధానంగా రైతు కూలీ చెప్పంటున్నా. ఏదో 4th సిటీ అని పట్టుకుంటే 4th సిటీ అది ఎవరికి ఎక్కడికో ఏమైతే ఎవరికి తెలియదు. కానీ రైతులు మాత్రం ఏదైతుందో అసలు ఈ రైతు కూలీ అనేవి ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రం లోపల 70% అండ్ ఎబో వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళు రైతు కూలీ. వాళ్ళ గురించి ఆలోచన చేయవా నువ్వు? చూస్తుంటే నాకు అనిపిస్తుంది అంటే రాబోయే కాలం లోపల వ్యవసాయం కనుమరుగైతుంది అంటున్నాను. నేను ఒక రైతునే, నా పరిస్థితి చూస్తుంటే నేను చెప్తున్నా దీనికంటే అదేదో సర్వి పెట్టుకుంటే నయం కనబడుతుందా? మొదటి పంట మనకు చేతికి రాదు, కానీ 2వ సంవత్సరం పంట చేతికి వస్తే 2 ఏళ్ళ మనకు ఈ వరి మొక్కజొన్నతో ఎంతైతే దిగుబడి మిగులు వస్తుందో అది అంతకంటే మెరుగు కనబడుతుంది. నేనైతే సర్వి పెట్టుకుంటున్నాను అని చెప్తున్నా. నేను మనలో పెట్టుమని చెప్పాను కాదు, ఎందుకంటే సంవత్సరం కూర్చొని తినాలి, అది అందరికీ సాధ్యమైతే చెప్పి నేను అనుకోను. అంటే మళ్ళీ కూలికి పోవాలి. ఇప్పుడు ఆ సర్కార్ పని పోదామంటే ఆ సర్కార్ పని కూడా దిక్కు లేదు. ఇప్పుడు గతం లోపల ఏదైతుందో సర్కార్ పని ఉండే, ఇప్పుడు ఆ సర్కార్ పని కూడా దిక్కు లేదని చెప్పి అంటున్నాను. అట్లనే ఇంత కూలి ఉపాధి పొందుదామని చెప్పంటే దేశం పట్టుకొని పోదామని చెప్పండి, అక్కడ కూడా ఇంకా కనబడతలేదు. ఏదైనా రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. ప్రభుత్వం స్పందించాలి. రేవంత్ రెడ్డి ఏదైతుందో కేవలం ఉన్నోళ్ళ కొరకే ప్రభుత్వం అని చెప్పి అనుకుంటూ సరైంది కాదు. ఉన్నోడు అటో ఇటో చేసి ఎట్లో బతుకుతాడు, లేనోడు గరీబోడు రైతు కూలి గురించి ఆలోచన చేయవయా? నువ్వు అన్న ఎన్నికల్లో ఏం చెప్పినావు, ఏం చేసినావు, ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి తీసుకో, ఆ ప్రణాళిక ముందు పెట్టుకో. వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రో ముందు పెట్టుకో. వరంగల్ డిక్లరేషన్ అనేది ఏదైతే ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అనేది మనకు గీత లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్పంటున్నా. ఎన్నికల్లో చేసిన వాగ్దానంలో ప్రతి రాజకీయ నాయకునికి ఏదైతుందో భగవద్గీత లాంటిది అని చెప్పంటున్నా. అది ముందు పెట్టుకొని మనం ఎన్నడూ ఎన్నికల లోపల ఏం చెప్పినాం ప్రజానీకానికి దాన్ని అమలు చేసే బాధ్యత మన మీద ఉంటాయని చెప్పి అంటున్నాం. ఏదైనా మన బీర్పూర్ మండలం రైతాంగం యొక్క పరిస్థితి చూస్తుంటే కొత్త అంటే చాలా దిగాలుగా ఉన్నది. నేను ఇప్పుడు ఇక్కడ కాలనీల సమస్య, దానికి తోడేదైతుందో ఇలా పండించిన పంట దాన్ని అమ్ముకోవడం ఇంకో పెద్ద సమస్య మారింది. ఏదైనా కానీ మరి ఇప్పుడైతే అధికారులు స్పందించిండు, వాళ్ళకి అన్ని పంపిస్తానడు. లెట్ అస్ హోప్ ఆ మాట నిలబెట్టుకొని ఈ మొక్కలు ఏదైతుందో ఈ వారం లోపలికి ఇవి తరలించగలిగితే ఈ పండించిన పంటకు విలువ దక్కుద్ది. ఈ వారం లోపలైన ఈ మొక్క మొత్తం ఇక్కడికి తరలించగలిగితే పండించిన పంటకు మనకేదైతుందో విలువ దక్కుద్ది. లేకుంటే ఏదైతుందో ఇక అది కాలం ముంచుకొస్తుంది, ఏమైతే తెలియదు. నేను దయచేసి రైతాంగం అందరినీ కూడా మీరు కొంత ధైర్యంగా ఉండండి. నేను కూడా తప్పకుండా నా వంతు బాధ్యత నేను నివర్తిస్తే అధికారులందరితో కూడా నేను మాట్లాడుతున్నా. నేను ఈ గన్ని రావటమే కాదు, తరలింపు కొరకు కూడా నేను తగు చర్యలు తీపడం జరుగుతుంది.